ముందు నుయ్యి వెనక్కు గొయ్యి, ఇది ప్రస్తుతం పాకిస్తాన్ ఉన్న పరిస్థితి. ఇరాన్తో స్నేహం ఉంది, పాకిస్తాన్తో అటు సౌదీ అరేబియాతో స్నేహం. మనకు అందరితో స్నేహం ఉంది. మనం ఎప్పుడు ఏ బిల్డప్ లేవలా. నరేంద్ర మోడీ సౌదీ అరేబియాతో మాట్లాడాడు, దుబాయ్తో మాట్లాడాడు, ఒమన్తో మాట్లాడాడు, అందరితో మాట్లాడాడు. అట్లాగే ఇటు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తోనూ మాట్లాడాడు, రష్యాతోనూ మాట్లాడాడు, ఫ్రాన్స్తోనూ మాట్లాడాడు. బట్ పాకిస్తాన్కి అంత సీన్ లేదు. ప్రస్తుతం దాని ప్రాబ్లం ఏంటి అంటే, సౌదీ అరేబియా నాతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నావు కదా, నాకు ప్రమాదం వచ్చినప్పుడు నువ్వు ఎందుకు రావని అడుగుతుంది. వీళ్ళ సైన్యాన్ని సౌదీ అరేబియా కోసం పంపించాలి. సౌదీ అరేబియా కోసం పంపించడం అంటే ఇరాన్ మీద దాడికి పంపించాలి. ఇంకో పక్కన అమెరికా నేను ఇచ్చిన బిచ్చంతోనే కదా నువ్వు బతుకుతోంది, నువ్వు అర్జెంటుగా ఇరాన్లోకి ఎంటర్ అవ్వు, దాడులు చేయి అని చెప్తుంది. సౌదీ అరేబియా అమెరికా ఇద్దరూ కూడా ఇరాన్ మీద యుద్ధానికి పాకిస్తాన్ పంపమంటున్నారు. పాకిస్తాన్ ఇరాన్లోకి ఎంటర్ అయితే అదేదో ఆఫ్ఘనిస్తాన్ లాంటి చిన్న దేశం కాదు, బంగ్లాదేశ్ లాంటి బచ్చా దేశం కాదు, వెంటాడి వేటాడుతుంది. ఇరాన్ యుద్ధం కనుక గ్రౌండ్ లెవెల్లో ప్రారంభిస్తే ఆఫ్ఘనిస్తాన్ను పాకిస్తాన్ యుద్ధం లాగా ఒక పెను యుద్ధంగా మారిపోతుంది. పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఉన్న శక్తులు ఇరాన్తో జట్టు కడితే పాకిస్తాన్ 4 చెక్కలవుతుంది. ఏం జరుగుతుందో చూడాలా.